డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితకు 3 ఎకరాల భూమి రాలే, రైతు రుణమాఫీ రాలే, ఇంటికో ఉద్యోగం రాలే, కాంట్రాక్ట్ వాడు పర్మనెంట్ కాలే, అవుట్ సోర్సింగ్ విధానం పోలే, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, మహిళా పారిశ్రామిక వాడలు రాలే, మైనింగ్ యూనివర్సిటీ రాలే, మూసిల మురికి పోలే, 12% రిజర్వేషన్లు రాలే, ఇంటింటికి నల్లా నీళ్లు రాలే, కుల భవనాల నిర్మాణం కాలే, అమరవీరులకు స్తూపం రాలే, జర్నలిస్టులకు భవన్ రాలే. గౌరవనీయులు ఆయన భాషలు చెప్పాలంటే, ఓ సన్నాసి ఇవన్నీ చేయకుండానే ఓట్లు ఎందుకు అడుగుతున్నావు అని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీవు ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి మన ఊరి మన ప్రణాళిక ఏమైంది? నీ గ్రామజ్యోతి ఎటుపోయింది? ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగమెందుకైంది? బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది అని కేసీఆర్ చాలా సూటిగా అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పిండు, కరీంనగర్ న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరిగుట్టని వాటికన్ చేస్తా, హైదరాబాద్ డల్లాస్ చేస్తానన్న కేసీఆర్ ఇలా బేటాన్ టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబాని చేసిండు. తెలంగాణకు తెడ్డు చూపించిండా లేదా అని చాలా సూటిగా అడుగుతున్నా. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాలి. ఒక కాసిం రజ్వీ, ఒక తుగ్లక్, ఒక అపరిచితుడు ముగ్గురు కలిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవుతాడు. ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ పిడికెడు అభివృద్ధి మీద లేదు. పరిపాలన మీద దృష్టి పెట్టవలసిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల మీద దృష్టి పెడుతుండ్రు. చాలా మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళ పనేందయ్య అంటే కార్లల్లో కండువాలు వేసుకొని మనం గతంలో గ్రామాలలో చూసేది, పొద్దుగాల లేవంగానే ఖాళీ బీర్ సీసాలు కొంటాం, పాత ఇనుప సామాన్ కొంటామని తిరిగేటట్టుగా ఇలా పక్క పార్టీ లీడర్లను కొంటామని తిరుగుతున్న సన్నాసులు ఇటువంటి మంత్రులు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అయ్యా కేసీఆర్, ఇవన్నీ మనం ఆయన కేసీఆర్ పొయ్యింది బయటికి రారు, రాత్రి బీర్ కావాలి, పొద్దుగాలు వేస్తే నీళ్లు కావాలి, పచ్చగున కాడు తింటాడు, ఫామ్ హౌస్ లో వంతాడు.